ఆర్సీబీ ఐపీఎల్ 2025 విజయోత్సవాల్లో జరిగిన తొక్కిసలాట బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంకు మాయని మచ్చగా మిగిలిపోనుంది. ఈ స్టేడియం తాజాగా మహిళల వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ల నిర్వహణ హక్కులను కోల్పోయింది. షెడ్యూల్ ప్రకారం మహిళల వన్డే వరల్డ్ కప్ 5 మ్యాచ్లు చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ల నిర్వహణకు కర్ణాటక సర్కారు ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఆర్సీబీ విజయోత్సవ తొక్కిసలాటపై ఏర్పాటు చేసిన జస్టిస్ కున్హా కమిటీ చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణకు ససేమిరా అన్నట్టు సమాచారం. స్టేడియం డిజైన్, స్ట్రక్చర్ భారీ సమూహాలు గుమ్మికూడేందుకు సేఫ్ కాదని కున్హా కమిటీ తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్లను వేరే వేదికకు తరలించేందుకు బీసీసీఐ రెడీ అయింది. మ్యాచ్ల నిర్వహణ రేసులో తిరువనంతపురం ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం భారత్, శ్రీలంక మధ్య ఇనాగ్రల్ మ్యాచ్ సహా మరొక 4 మ్యాచ్లు చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సి ఉండింది. అయితే తాజా నివేదిక ప్రకారం చిన్నస్వామి స్టేడియం డిజైన్ ని పూర్తిగా మార్చే వరకు ఈ వేదికపై ఎలాంటి క్రికెట్ మ్యాచ్లు జరగవు. దీన్ని బట్టి చూస్తే వచ్చే ఐపీఎల్ సీజన్లోనూ ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్ గా చిన్నస్వామి స్టేడియం ఉండే ఛాన్స్ లేనట్లే. అందుకే కొద్ది రోజుల కిందట కేసీఏ ఆధ్వర్యంలో జరిగే మహారాజా T20 టోర్నీని కూడా మైసూరుకి తరలించారు. మహిళల వన్డే వరల్డ్ కప్ కి ముందు జరగాల్సిన పలు ప్రాక్టీస్ మ్యాచెస్ ని కూడా చిన్నస్వామి స్టేడియం నుంచి తరలించారు.